మోటార్ మెకానిక్ ఛానల్. ఇక్కడ కనిపిస్తున్న మోటార్ సమస్య ఏంటిదో మీకు చెప్తా, పూర్తిగా చూడండి. నచ్చితే మాత్రం ఒక లైక్ వేసుకోండి రైతు కోసం. మోటార్ 6 HP 8 స్టేజ్ పంపు. ఇదైతే ఒక 150 డెప్త్ వరకు అయితే దించుతున్నాము. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంటిది, మోటార్ ప్రాబ్లం ఏంటిదో మీకు పూర్తిగా చెప్తా చూడండి. కేబుల్ వైర్ అనేది పాతగా అయిపోవడం వల్ల మళ్ళీ మోటార్ అయితే కట్ అయిపోతుంది. కేబుల్ వైర్ నడుస్తున్నప్పుడు హీట్ అయ్యి మేము వెంటనే ఏం చేర్చినామంటే కొత్త కేబుల్ వైర్ అయితే LKNT అనే కేబుల్ వైర్ అయితే తీసుకొచ్చాము. చూడండి, ఇప్పుడు పైపులకు సరిపోయేటంత కేబుల్ వైర్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఇప్పుడు కేబుల్ వైర్ జాయింట్ కొట్టిన తర్వాత దించడం అయితే జరుగుతుంది. పూర్తిగా చూడండి, కేబుల్ వైర్ అయితే కనెక్షన్ అయితే ఇచ్చాము. ఫ్రెండ్స్, పాతది అయితే కేబుల్ వైర్ ఎక్కువ రోజులు ఉంటే మాత్రం వాడుకోకండి. ఎందుకంటే మోటార్ నడుస్తున్నప్పుడు హీట్ అయ్యి అదైతే ఓవర్ హీట్ అయ్యి కట్ అవుతుంది. దానివల్ల అదైతే ప్రాబ్లం అయితే తీసి పెట్టాల్సి వస్తుంది, మోటార్ ఖర్చు అయితే అవుతుంది. అందుకోసం కొత్తగా LKNT అనే కేబుల్ వైర్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. రైతు కోసం ఒక అయితే 2.5 కేబుల్ వైరు. మనమైతే 7.5 7.5 HP మోటార్స్కి మాత్రమే 4 స్క్వేర్ వాడతారు. అది డెప్త్ ఎక్కువగా ఉంటే, మనకు డెప్త్ తక్కువనే కాబట్టి 2.5 వైర్ అనేది సరిపోతుంది. ఇది అనేది మోటార్ని బట్టి పంపుని స్టేజ్ని బట్టి వైర్ తెచ్చుకుంటారు. ఇది 6 HP 8 స్టేజ్ పంపు కాబట్టి 2.5 అయితే సరిపోతుంది. అదే 7.5 అయితే ఖచ్చితంగా 4 స్క్వేర్ వైర్ అయితే కావాలి. ఎందుకంటే మోటార్ అయితే ఇప్పుడు 2-3 పైపులు దించిన తర్వాత చూపిస్తున్నాము. చూడండి, ఉల్టా సీదా అయితే ఏ విధంగా పోస్తుందో చూడండి. ఓకే, సీదా వాటర్ రాలే ఎయిర్ వస్తుంది కానీ వాటర్ వస్తలేవు. ఓకే, ఉల్టా ఇప్పుడే ఫుల్ ఎయిర్ వస్తుంది. ఓకే, సీదా పూర్తిగా పైప్ అయితే దించడం అయితే జరిగింది. నచ్చితే మాత్రం ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాం. మరో వీడియోతో మంచి వీడియోతో నేను ఇంటికి వస్తా. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా లైక్ మాత్రం చేయండి ఒక రైతు కోసం.